హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2020 వరకు సంబంధించిన కేసు అనేది కంప్లీట్ అయిపోయింది. సో దానికి సంబంధించిన జడ్జ్మెంట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి జూలై 24 నుంచి కౌన్సిలింగ్ అన్నారు కదా, జూలై 24 నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందా? ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఏదైతే ఫిజిక్స్ క్వశ్చన్ ఉందో ఓల్డ్ ఎన్సీఆర్టీ నుంచి కాకుండా న్యూ ఎన్సీఆర్టీ ఆప్షన్ తీసుకోమన్నారు కదా, రిజల్ట్ అనేది ఎప్పుడు పబ్లిష్ చేస్తారు? అండ్ స్టేట్కి సంబంధించిన ర్యాంక్స్ ఎప్పుడు వస్తాయి అండ్ స్టేట్కి సంబంధించిన క్వాలిఫై లిస్ట్ అనేవి మళ్ళీ ఎప్పుడు వస్తాయి అనేది ఈ 3 డౌట్స్ ఉన్నాయి. ఈ 3 డౌట్స్కి సంబంధించి ఈ పర్టికులర్ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. వీడియోస్ చూసి వెళ్ళిపోవడం కాదు, వీడియోస్ని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి ఇన్ఫర్మేషన్ అంటే షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. వీలైతే మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు ఏదైనా క్విక్ అప్డేట్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాము. ఎవరైనా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ కౌన్సిలింగ్లో మాకు జీరో నాలెడ్జ్ ఉంది, మాకు హెల్ప్ చేయండి అంటే అండ్ విజన్ అప్డేట్ మెంటర్షిప్ గైడెన్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు. వన్స్ మీరు జాయిన్ అవుతే మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్గా మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్లో హెల్ప్ చేయడం జరుగుతుంది. మేము గైడ్ చేస్తాము. సో మీరు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా, ఎలాంటి డౌట్స్ లేకుండా కౌన్సిలింగ్ని అటెండ్ చేయొచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉన్నాయి అనుకోండి, సాల్వ్ చేయడానికి మేము ఉంటాము. ఎందుకు మెంటర్షిప్లోనే జాయిన్ అవ్వమని చెప్తున్నామంటే, చాలామంది స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ మీద సరైన అవగాహన లేకుండా కూడా ఎంబీబీఎస్ కానీ ఇతర సీట్లు కానీ కోల్పోయే అవకాశం కూడా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో విజన్ అప్డేట్ అనే వెబ్సైట్ లింక్ ఉంటుంది. ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. సో ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. లేదు అన్న మాకు తెలియట్లేదు అంటే 7893947228 నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ మీరు విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవుతే మేము ఎలా విధంగా సర్వీస్ చేస్తామంటే, మీకు కంప్లీట్గా వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది. ఇది మీకు ఒక ఫ్రెండ్ లాగా యూజ్ అవుతుంది కౌన్సిలింగ్ ప్రాసెస్లో. కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియా, ఏఐక్యూకి సంబంధించి ఏక్యాట్, బీక్యాట్, సీక్యాట్కి సంబంధించిన కంప్లీట్ డేటా ఉంటుంది అండ్ కంప్లీట్ కట్ ఆఫ్స్ ఉంటాయి. మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు కాలేజ్లకు సంబంధించిన ప్రయారిటీ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాము. స్పెషల్గా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ వాట్సాప్ గ్రూప్లో మీకు డైలీ అప్డేట్స్ ఉంటాయి. మీరు ఇంకెక్కడ ఎవరిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ డౌట్ సాల్వ్ చేయడానికి నా పర్సనల్ నెంబర్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా నాతో పర్సనల్గా మాట్లాడవచ్చు. కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్గా గైడ్ చేసే బాధ్యత నాది. ఎందుకు మెంటర్షిప్లో జాయిన్ అవ్వమని చెప్తున్నానంటే, నాకు రీసెంట్గా నిన్న ఒక క్యాండిడేట్ కాల్ చేశారు. చాలా మంచి మార్క్స్ ఉన్నాయి. ఆ క్యాండిడేట్ ఏంటంటే ఒక కన్సల్టేషన్ ఏజెన్సీలో కాదు, 2 కన్సల్టేషన్ ఏజెన్సీలో 15,000 వరకు పే చేసి జాయిన్ అయ్యారు. వాళ్ళకి అక్కడ నుంచి 1% కూడా రెస్పాన్స్ లేదు. వాళ్ళు మళ్ళీ నన్ను కాంటాక్ట్ అయ్యి, సార్ వాళ్ళకి డబ్బులు కట్టాము, మీకు కట్టే పరిస్థితి కూడా మా దగ్గర లేదు, అట్లీస్ట్ మీరు అడిగే 2-3 డౌట్లకైనా సాల్వ్ చేయండి అని అడిగారు. మెరిట్ స్టూడెంట్ 620 సార్ 617 ఆ ప్లేస్లో ఉన్న క్యాండిడేట్. సో అడిగితే నేను డౌట్ సాల్వ్ చేశాను. దాని తర్వాత వాళ్ళు చెప్పేది ఏంటంటే, సార్ మీ ఛానల్ని మేము ముందు మాకు రికమెండేషన్ రాలేదు, మేము చూడలేదు, సో వస్తే ఇక్కడ జాయిన్ అయ్యే వాళ్ళము, ఆ ఏజెన్సీలో జాయిన్ అయ్యాం. ఏదో నా గురించి చెప్పడం కాదు, నిజానికి యూట్యూబ్లో ఎడ్యుకేట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏ మెంటర్షిప్లో జాయిన్ అయినా వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. బయట ఏ కన్సల్టేషన్లోకి వెళ్ళి జాయిన్ అవ్వకండి. ఇక ఫస్ట్ పాయింట్, జూలై 24న కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందా? జూలై 24న కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వదు. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకు స్టార్ట్ అవ్వదు అంటే, మనకి ఇప్పుడు రిజల్ట్ అనేది ఇవ్వాలి. రిజల్ట్ ఇచ్చిన తర్వాత స్టేట్ వైడ్ లిస్టులు ఇవ్వాలి. స్టేట్ వైడ్ లిస్టులు ఇచ్చిన తర్వాత ఎంసీసీ కన్నా ముందు ఎన్ఎంసీ కాలేజ్ వైజ్ పర్మిషన్స్ కోసం లిస్ట్ అనేది రిలీజ్ చేయాలి. దాని తర్వాత ఎంసీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి సంబంధించిన వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేయాలి. దాని తర్వాత ఎన్ఎంసీ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయాలి. షెడ్యూల్ తర్వాత ఫస్ట్ రౌండ్ అనేది కావాలి. ఇది అవ్వడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి జూలై 24 నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వదు. మీరు దాని గురించి పట్టించుకోకండి. ఎక్కడా కూడా అఫీషియల్గా జూలై 24 నుంచి కౌన్సిలింగ్ జరుగుతుందని ఎంసీసీ కానీ ఎన్ఎంసీ కానీ మీకు చెప్పలేదు. జూలై 3rd వీక్లో చేస్తామన్నారు, కానీ ఇలాంటి ఆల్రెడీ మనం ఈ ఇష్యూని ఫేస్ చేసాం కాబట్టి ఇప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ చేసే అవకాశం లేదు. జూలై 24 రోజున అంటే రేపు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వదు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? ఈ రోజు రిజల్ట్ ఇవ్వడానికి గల రీజన్ ఏంటంటే, ఫిజిక్స్ ఆటమ్స్ క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని న్యూ ఎన్సీఆర్టీ ప్రకారం స్టేట్మెంట్ 1 కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 అనేది ఇన్కరెక్ట్. ఈ ఆప్షన్ పెట్టిన వాళ్ళకి మాత్రమే మార్క్స్ ఉంచేసి, ఎవరైతే స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 కరెక్ట్ యాజ్ పర్ ఓల్డ్ ఎన్సీఆర్టీ ప్రకారం పెట్టారో వాళ్ళ యొక్క మార్క్ ఆల్మోస్ట్ 5 మార్కులు అనేది తీసేసి రిజల్ట్ అనేది ఇవ్వాలి. ఈ 5 మార్కులు తీసేయడం వల్ల దాదాపు 4,20,000 మంది స్టూడెంట్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ర్యాంక్ సిస్టమ్ మారుతుంది, ఎంటైర్ ర్యాంకింగ్ మారుతుంది. ఈవెన్ 720 అవుట్ ఆఫ్ 720 వచ్చిన 444 మెంబర్స్కి కూడా 715 మార్క్స్ వస్తాయి. కాబట్టి ఎంటైర్ రిజల్ట్ మార్చాలి. కాబట్టి
ఈ ఎంటైర్ రిజల్ట్స్ మార్చడానికి అట్లీస్ట్ ఎన్టీఏకి 1 or 2 days టైం పడుతుంది. అండ్ రీసెంట్గా నేను ఏదో న్యూస్ చేశాను, ఈవెన్ ధర్మేంద్ర ప్రధాన్ గారు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా చెప్పారు 2 days ఎన్టీఏ నుంచి రిజల్ట్ వస్తుందని. సో 2 days రావడానికి అంత ఫాస్ట్ ఉంటుందా అంటే వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు మనకి ఈ కీ ఉంది కదా, ఈ కీ ప్రకారం మళ్ళీ ప్రోగ్రామింగ్ అనేది మారుస్తారు. ఏం ప్రోగ్రామింగ్ మారుస్తారు? ఈ ఆప్షన్, ఈ న్యూ ఎన్సీఆర్టీ ప్రకారం ఎవరైతే పెట్టారో వాళ్ళకి మాత్రమే మార్క్స్ ఉంచేసి మిగతా వాళ్ళకి మార్క్స్ తీసేసి ర్యాంకింగ్ ఇవ్వండి అని ప్రోగ్రామింగ్ చేస్తారు. ప్రోగ్రామింగ్ చేసి ప్రతి ఒక్కరి ఓఎంఆర్ రెస్పాన్స్ ఉన్నాయి కదా మళ్ళీ రీఎవాల్యుయేషన్ చేస్తారు. రీఎవాల్యుయేషన్ చేయడానికి 1 or 2 days. ఓకేనా? ఈ రోజు మేబీ వాళ్ళకి కోర్ట్ ఆర్డర్ అందితే రేపు స్టార్ట్ చేస్తే రేపు ఈవినింగ్ కల్లా డైరెక్ట్ ప్రోగ్రామింగ్ కదా, మాన్యువల్ ఎవరు చేయరు. ప్రోగ్రామింగ్ తోని కీని సెట్ చేస్తారు, కీతో పాటు ఓఎంఆర్ రెస్పాన్స్ ఉన్నాయి కదా వీటిని టాలీ చేస్తారు. వీటిని టాలీ చేస్తే ఆటోమేటిక్గా మనకు కంప్లీట్గా ఒక మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. సో ఈ మెరిట్ లిస్ట్ ఎలా వస్తుంది? విత్ ర్యాంకింగ్ వస్తుంది. విత్ ర్యాంకింగ్ తోనే మెరిట్ లిస్ట్ వస్తుంది. క్యాస్ట్ వైజ్ ఏం ఇవ్వాల్సిన అవసరం ఉండదు కదా, విత్ ర్యాంకింగ్ వస్తుంది. ఈ విత్ ర్యాంకింగ్ వచ్చిన తర్వాత 1 day టెస్టింగ్ ఉంటుంది. ఓకేనా? మళ్ళీ కరెక్ట్గా ఉన్నాయా లేదా రిజల్ట్ అనేది 1 day టెస్టింగ్ ఉంటుంది. సో ఈ 1 day అంటే ఈ రోజు నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను, మేబీ ఒక 2 days తర్వాత మీకు రిజల్ట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. రిజల్ట్ అనేది రావడానికి అయితే ఛాన్స్ అనేది ఉంది. ఇది ఎన్టీఏ అఫీషియల్గా రిలీజ్ చేస్తుంది. సో రిజల్ట్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక 1 week లోపల మనకు స్టేట్ వైడ్ క్వాలిఫై లిస్ట్ రావడానికి ఛాన్స్ ఉంది. క్వాలిఫై లిస్ట్ ఏదైతే ఉందో ఈ స్టేట్ వైడ్ క్వాలిఫై లిస్ట్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ప్రతి స్టేట్కి సంబంధించిన హార్డ్ కాపీస్ అనేవి మనకు DGHS, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఉంది కదా, వాళ్ళు పంపిస్తారు. అండ్ ఓన్లీ స్టేట్ క్వాలిఫై లిస్ట్ కాకుండా ఆల్ ఓవర్ ఎంటైర్ ఇండియాకి సంబంధించిన డేటా కూడా ప్రతి యూనివర్సిటీ పంపిస్తారు. ఎందుకంటే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు బై డిఫాల్ట్ అందరు ర్యాంకులు వస్తాయి, బీక్యాట్ సీక్యాట్ ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి అన్ని స్టేట్లకు అందరి డేటా అనేది పంపించడం జరుగుతుంది. ఇది ఒక 1 week టైం పడుతుంది. ఓకేనా? సో ఈ 1 week తర్వాత మనకు MCC నుంచి షెడ్యూల్ రావడం కానీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వెరిఫికేషన్ చేయడం కానీ ఇది ఒక 1 week పట్టొచ్చు. ఇది ఒక 1 week పట్టొచ్చు. అంటే మనకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆగస్ట్ 1st week కానీ 2nd week లో కానీ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నా. ఓకేనా? ఏదైనా అఫీషియల్గా వస్తే నేను చెప్తాను. మీకు కావాల్సిన ఆన్సర్స్ వచ్చాయి అనుకుంటాను. రిజల్ట్ 2 days వస్తుంది. సో స్టేట్ ర్యాంక్స్ అని మీరు అంటున్నారు, స్టేట్ ర్యాంక్స్ కాదు, నేను అనేవి ఏంటంటే క్వాలిఫై లిస్టు. క్వాలిఫై లిస్టులు ఏవైతే ఉన్నాయో ఈ క్వాలిఫై లిస్ట్ వచ్చేసరికి మనకు ఒక 1 week లో వచ్చేస్తాయి. రిజల్ట్ వచ్చినాక 1 week లో వస్తాయి. స్టేట్ మెరిట్ లిస్ట్ అనేవి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత వస్తుంది. కౌన్సిలింగ్ ఆగస్ట్ 1st week కానీ సో 2nd week స్టార్టింగ్లో కానీ స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇది నా నుంచి మీకు ఇస్తున్న ఇన్ఫర్మేషన్. నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోస్ని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మెంటర్షిప్ కోసం నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.